హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో వినోద్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రజాపాలన అప్లికేషన్లో భాగంగా చాలా మంది చేస్తున్నటువంటి తప్పులేంటో మనము ఈ వీడియోలో చూద్దాం పదండి. ఇప్పుడు మనం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ను అయితే చూద్దాం. ఈ దరఖాస్తు ఫామ్లో దరఖాస్తు సంఖ్య అని ఉంది, ఇక్కడ పైన చూడొచ్చు మీరు. ఈ దరఖాస్తు సంఖ్య దగ్గర చాలామంది ఏం చేస్తున్నారైతే వాళ్ళ యొక్క దరఖాస్తు సంఖ్య 1, 2 ఇలా నంబర్లు అయితే వేసిస్తున్నారు. ఇలా మీరు ఎలాంటి నంబర్ కూడా ఈ దరఖాస్తు సంఖ్య దగ్గర అయితే వేయకూడదు. ఎందుకంటే ఈ దరఖాస్తు సంఖ్యను అయితే మనము గ్రామ పంచాయతీ, మున్సిపల్, జిహెచ్ఎంసీ ఆఫీసులలో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ మాత్రమే ఈ దరఖాస్తు సంఖ్య వేస్తారు. కాబట్టి మీరు ఎలాంటి సంఖ్యను కూడా ఇక్కడ వేయకండి. తర్వాత చూసుకుంటే దరఖాస్తుదారుని పేరు, ఇంటి యజమాని పేరు అని ఉంది కదా, ఇక్కడ ఎవరి పేరు రాయాలి అంటే కుటుంబ పెద్ద అయినటువంటి భర్త పేరా లేక భార్య పేరు రాయాలని చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి. దీన్ని మనము రేషన్ కార్డ్ బేస్ చేసుకొని రాస్తున్నాం కాబట్టి రేషన్ కార్డులు చాలా వరకు అయితే మహిళల పేర్ల మీదే ఉంటాయి. కాబట్టి మహిళ పేరే రాయండి. ఒకవేళ ఆమె చనిపోయినట్టయితే ఆమె తర్వాత ఉన్నటువంటి ఆమె భర్త పేరు లేదా తర్వాత ఎవరైనా ఉంటే పెద్దల పేరు, వాళ్ళ పేరు మాత్రమే రాయడానికి ట్రై చేయండి. కాబట్టి దరఖాస్తుదారుని ఇంటి యజమాని పేరు దగ్గర రేషన్ కార్డులో ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉందో వాళ్ళ పేరు మాత్రమే రాయడానికి ట్రై చేయండి. తర్వాత చూసుకుంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉంది కదా, ఇందులో గ్యాస్ కనెక్షన్ నంబర్ అని ఉంటుంది. ఈ గ్యాస్ కనెక్షన్ నంబర్ని చాలా వరకు అయితే అందరూ తప్పుగా రాస్తున్నారు. ఎందుకంటే మీకు గ్యాస్ కనెక్షన్ నంబర్ దగ్గర మీరు కస్టమర్ నంబర్ని అయితే రాయాలి, కానీ దీని ప్లేస్లో మీరు డిస్ట్రిబ్యూటర్ కోడ్ని అయితే వేస్తున్నారు. అలా డిస్ట్రిబ్యూటర్ కోడ్ని అయితే వేయకూడదు. కాబట్టి మీ గ్యాస్ కనెక్షన్ యొక్క బుక్ పైన కస్టమర్ నంబర్ అని ఉంటుంది, ఆ నంబర్ని ఇక్కడ రాయగలరు. తర్వాత చూసుకుంటే రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకంలో చాలామంది తప్పులు చేస్తున్నారు. ఈ రైతు భరోసా పథకాన్ని ఎవరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇంతకుముందు రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. కానీ అందరూ ఇక్కడ టిక్ చేస్తున్నారు, అలా చేయకూడదు. ఎవరికైతే రైతు బంధు పైసలు పడలేవో, ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అప్లై చేయాలి. ఆల్రెడీ రైతు బంధు పడ్డ వాళ్ళకు డైరెక్ట్గా ఈ అమౌంట్ అనేది పడుతుంది. సో మీరు ఎలాంటి అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు మాత్రమే ఇక్కడ రైతు అని టిక్ చేసి పట్టా పాస్బుక్ నంబరు, అదేవిధంగా సాగు చేస్తున్న సర్వే నంబరు, విస్తీర్ణం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకు ప్రతి ఏటా 15,000 ఉంది కదా, ఇక్కడ రైతు అని టిక్ చేస్తున్నారు, అదేవిధంగా కౌలు రైతు అని టిక్ చేస్తున్నారు. ఈ విధంగా రెండు అయితే టిక్ చేయొద్దు. మీకు పట్టా పాస్బుక్ నంబర్ ఉంటే మీ కుటుంబంలో ఎవరి పేరు మీద ఉన్నా సరే మీరు రైతు కిందకే వస్తుంది. కాబట్టి మీరు రైతుని టిక్ చేయండి. ఒకవేళ మీరు కౌలు చేస్తున్నట్టయితే మీరు కౌలు రైతుని టిక్ చేయండి. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అని ఉంది. అంటే వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అంటే ప్రతి ఒక్కరు దీన్ని టిక్ చేయడానికి వీల్లేదు. ఎవరైతే రైతు కౌలు రైతుకు అప్లై చేసుకున్నారో వాళ్ళు ఈ వ్యవసాయ కూలీలకు 12,000 అనే దానికి అర్హులు కారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం పైన 1 గుంట భూమి కూడా ఉండదు, 1 ఎకరా కానీ 1 గుంట భూమి కూడా ఉండదు. అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఆ వ్యవసాయ కూలీలను ఉంది కదా 12,000 బాక్స్, ఇందులో టిక్ చేసుకొని వాళ్ళ యొక్క ఉపాధి హామీ జాబ్ కార్డ్ నెంబర్ని అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఈ పథకానికి అర్హులు. తర్వాత గృహజ్యోతి పథకంలో ఎక్కువగా చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే ఇక్కడ గృహజ్యోతి పథకంలో మీ యొక్క విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను అయితే వేయాల్సి ఉంటుంది. ఈ విద్యుత్ మీటర్ సంఖ్య అంటే మీరు సర్వీస్ నెంబర్ కాదు, మీ యొక్క యూఎస్సి నెంబర్, యూనిక్ సర్వీస్ నెంబర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. తర్వాత చేయుత పథకంలో చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే ఆల్రెడీ పెన్షన్ పడుతున్న వాళ్ళు దీనికైతే ఎలాంటి అప్లికేషన్ చేయకూడదు. వాళ్ళకు డైరెక్ట్గా ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయిన అమౌంట్ వాళ్ళ యొక్క అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఆల్రెడీ పెన్షన్ పడుతున్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోకండి. కొత్తగా ఎవరికైతే మంజూరు కాలేదో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకున్నారు, మీ అకౌంట్లో డబ్బులు పడతలేవు, లేదా ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు, చేయుత పథకం కింద దివ్యాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, గీతకాలిక కార్మికులు, వితంతు ఇలాంటి పెన్షన్స్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు చూడు, వాళ్ళు మాత్రమే దీన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు డబ్బులు పడ్డవారు ఈ అప్లికేషన్లో అయితే ఎలాంటి టిక్ చేయకండి. పడుతున్న వాళ్ళు కూడా చాలా వరకు టిక్ చేస్తున్నారు, అలా చేయకండి. ఇప్పటి నుంచి అయితే ఆ మిస్టేక్ లేకుండా మీరు క్లియర్గా అయితే అప్లికేషన్ను కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మీ యొక్క దరఖాస్తు ఫామ్లో ఈ విధంగా ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటిని ఒకసారి సరి చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఇవ్వడానికి మనకు 6వ తేదీ వరకు టైం ఉంది. కాబట్టి మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి తప్పులను అయితే మీరు తొలగించుకోండి. ఆ తర్వాత మాత్రమే మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీసులలో ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా తప్పులు ఉంటే మాత్రం మీరైతే వాటిని చేంజ్ చేసుకోండి. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ రైతు బంధు పడ్డ వాళ్ళు, పెన్షన్ వస్తున్న వాళ్ళు ఈ యొక్క ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్లో భాగంగా ఇచ్చినటువంటి కాలమ్స్లలో మీరు అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా మీ యొక్క పెరిగిన అమౌంట్ను మీ ఖాతాల్లో వేస్తుంది. కాబట్టి వీటిని మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.